నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ఒక సరికొత్త ఫుడ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాను. అది ఫుడ్ వీడియో కాదు. ఇన్ని రోజులు మనం ఫుడ్ వీడియోస్ చూసాం కదా, ఈరోజు పికిల్స్ గురించి నేను మీకు చూపించబోతున్నాను. హన్మకొండలోనే ది బెస్ట్ అని చెప్పేసి అందరూ అంటున్నారు. అసలు వీళ్ళ దగ్గర రహస్యం ఏంటి, అసలు ఏమేమి పికిల్స్ దొరుకుతాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతానికి. ఇది హన్మకొండ ఎంజిఎం అంటే వరంగల్ ఎంజిఎం పక్కన రాజరాజేశ్వరి టెంపుల్కి కెనరా ఏటీఎం పక్కన ఉంటుంది. అసలు ఏమేమి పికిల్స్ దొరుకుతాయి, ఈ పికిల్స్ని ఎలా రెడీ చేస్తారో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది తెలిసేసుకుందాం. ఇక్కడ ప్రస్తుతం మనం ప్రొడక్షన్ హౌస్లోకి వెళ్తున్నాం. వీళ్ళు చక్కగా ఇంట్లో అయితే ఏదైతే ఇంట్లో ఉండి పద్ధతి ప్రకారం అంటే నార్మల్గా ఇంట్లో పచ్చళ్ళు పెడతారో అలానే వీళ్ళు కూడా ఇంట్లో పెడుతున్నారు. ఇక్కడ మనతో ఉన్నారు. ఇక్కడ హాయ్ అండి. హాయ్ అండి. మీదేనా ప్రొడక్షన్ హౌస్ ఇక్కడ? అవును, మాదే. మీ పేరు? మురళీకృష్ణ. ఓకే, అంటే ఇక్కడ దీని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కంపల్సరీ మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి లోపల. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ అన్ని పచ్చడి కోసం ఆయిల్, కారం అంతా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. చక్కగా పాతకాలం పచ్చడి ఏవైతే మనం జాడీలో పెడతామో ఆ జాడీలన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఉంచారు. ఇందులోనే ఉంచి వీళ్ళు సేల్ చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళకి దగ్గర దగ్గర 4-5 బ్రాంచెస్ ఉన్నాయి హన్మకొండ, వరంగల్కి సంబంధించి. అసలు ఈ పచ్చళ్ళు ఎలా పెడతారు, అసలు ఏమేమి పచ్చళ్ళు పెడతారు, అవి ఎక్కువ కాలం ఉండాలంటే ఏంటి వీళ్ళ సీక్రెట్, అలానే వీళ్ళు ఇంత సక్సెస్ అవుతున్నారు కదా, అసలు వీళ్ళ రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఓకే, అసలు ఇక్కడ ఏమేమి పికిల్స్ పెడుతుంటారు? మేడం, మన దగ్గర నాన్ వెజ్ అండ్ వెజ్ పికిల్స్ అన్నీ ఉంటాయి. నాన్ వెజ్లో చికెన్, ఫిష్, ప్రాన్స్, మటన్ అండ్ బొమ్మ చేప 5 రకాలు ఉంటాయి. అండ్ వెజ్లో వచ్చేసి ఉసిరికాయ, కాకరకాయ, నిమ్మకాయ, గోంగూర, టొమాటో, అల్లం పచ్చడి, వెల్లుల్లి పచ్చడి, ములక్కాయ పచ్చడి, పండు మిర్చి, పచ్చి చింతకాయ పచ్చడి, చికెన్ పచ్చడి. ఆబ్వియస్లీ అది ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. సో మ్యాంగో పికిల్. అండ్ మన దగ్గర స్పెషల్ ఏంటంటే అన్సీజన్లో కూడా నేను మ్యాంగో పికిల్ విజయవాడ నుంచి లేదా చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మనకి దొరకని టైంలో కూడా కాయలను తీసుకొచ్చి నేను పికిల్ పెడతాను. కాకపోతే అన్సీజన్లో కొద్దిగా ప్రైస్ పెంచాల్సి వచ్చింది. అండ్ కస్టమర్స్ కూడా అది అర్థం చేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అంటే ఇప్పుడు అసలు మీరు ఇక్కడ పికిల్ పెట్టడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఇప్పుడు చికెన్ పచ్చడి ఉంది, దానికి టైం ఎంత పడుతుంది? అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి టైం ఉంటుందా? వాటిని ఏమన్నా మళ్ళీ మగ్గ పెట్టడం అట్లా? లేదు మేడం, అసలు మన దగ్గర అంటే నార్మల్గా ఈరోజు చికెన్ పికిల్ పెడుతున్నాను, మీకు చూపిస్తాను. ఈరోజు చికెన్ పికిల్ రెడీ అవుతుంది. అండ్ దీన్ని 1.5 డే మన దగ్గర ఉంటుంది. అది కొంచెం ఊరాలి పికిల్. ఇమ్మీడియట్గా ఫ్రై చేసి అమ్మటే అక్కడ పంపిస్తే అంత టేస్ట్ ఉండదు, కస్టమర్స్ కూడా దాన్ని ఈజీగా తీసుకోలేరు. సో అట్లీస్ట్ 1.5-2 డేస్ మన దగ్గర మంచిగా ఊరిన తర్వాత పికిల్ని మేము షాప్స్కి పంపిస్తాం. ఆ షాప్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ నీట్గా ప్యాకింగ్ చేసి కస్టమర్స్కి ఇస్తాం. అంటే ఇప్పుడు చికెన్ అంటే వెజ్కి సంబంధించి ఒక రోజు, నాన్ వెజ్కి సంబంధించి ఒక రోజు, అంటే ఇట్లా చేస్తుంటారు అన్నీ ఒకటే రోజు? మన దగ్గర ఎలా అంటే సైకిల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చికెన్ కదా, మన దగ్గర షాప్స్లో ఏదైతే పికిల్ దగ్గర పడుతుందో ఆ ఇమ్మీడియట్గా ఆ పికిల్ని మేము నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుంటాం. సో వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. అయితే ఇక్కడ ఏంటంటే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అసలు మిక్స్ ఉండదు. ఈరోజు నాన్ వెజ్ పెడుతున్నామంటే వెజ్ అసలు ఉండదు. ఇక వెజ్ పెడుతున్నామంటే నాన్ వెజ్ ఉండదు. ఎందుకంటే మనకి అది పట్టింపు చాలా ఉంటుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ అసలు మిక్స్ అవ్వకూడదు. అదొకటి, పచ్చళ్ళు నిల్వ ఉండాలంటే కూడా ఒకదానికి కూడా మిక్స్ అవ్వకూడదు, తడి తలగకూడదు, కొన్ని ఉంటాయి ఈ పచ్చళ్ళకి. ఖచ్చితంగా ఆ పికిల్స్ అనేది మనం చాలా నీట్గా స్టోర్ చేస్తాం ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా, అంటే బకెట్స్లో మన పెరుగు బకెట్స్ ఉంటాయి కదా, వాటిలో చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడి నుంచి జాడీలలో స్టోర్ చేస్తాం. సో మనం జాడీలలో స్టోర్ చేయడం వల్ల ఒకటి ట్రెడిషనల్ థింగ్ ఒకటి బాగా కనిపిస్తుంది, కస్టమర్స్ బాగా అట్రాక్ట్ అవుతారు. అండ్ అందులో స్టోరేజ్ చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది పికిల్. ఎన్ని రోజులు ఉంటుంది ఈ పికిల్? ఇప్పుడు మీరు పెడుతున్నారు కదా, ఈ చికెన్ కానివ్వండి, వెజ్ కానివ్వండి, నాన్ వెజ్, ఎన్ని రోజులు ఉంటాయి అసలు? మన నాన్ వెజ్ పికిల్స్ అయితే 100% 3 months ఎబోనే ఉంటాయి మేడం. ఖచ్చితంగా 3 months ఎబోనే ఉంటాయి. అండ్ అందులో మనం ఎలాంటి అంటే లైఫ్ స్పాన్ పెరగడానికి ఎలాంటి అదర్ కెమికల్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఎలాంటివి కూడా వాడం. మనం ప్యూర్లీ ట్రెడిషనల్ పద్ధతిలో చేస్తాం కాబట్టి 3 months, అట్లీస్ట్ 4 months, అంతకుమించి మళ్ళీ ఎక్కువ ఉండదు. అంతకుమించి ఎక్కువ ఉంటే పికిల్ ఖరాబ్ అవుతుంది. మేము కస్టమర్స్కి చెప్పడం కూడా ఖచ్చితంగా 3 months అనే చెప్తాం. సో 3 months లోపు యూస్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ లేకపోతే అంటే లైఫ్ పెరగడానికి ఎలాంటివి కూడా యూస్ చేయం మేము అని చెప్పేసి వాళ్ళకి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాం. పికిల్స్ అన్నీ కూడా ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా, బయట పెట్టుకోవడం? ఫ్రిడ్జ్లో పెడితే ఏమన్నా టేస్ట్ మారుతుందా? 100% ఫ్రిడ్జ్లో పెట్టకూడదు మేడం. ఎప్పుడైనా ఈ పికిల్, నేను పెట్టే పికిల్ అని కాదు, వేరే బయట నుంచి వచ్చే పికిల్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిడ్జ్ నుంచి తేమ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో పికిల్కి కాంటాక్ట్ అవ్వడం వల్ల పికిల్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 90% పికిల్స్ అలానే ఖరాబ్ అవుతాయి. అండ్ హ్యాండ్లింగ్ యూస్ చేసేటప్పుడు కూడా కస్టమర్స్ తెలియకుండా డ్రై స్పూన్ యూస్ చేయకుండా వెట్ స్పూన్ యూస్ చేయడం, లేకపోతే చేతులు యూజ్ చేయడం, అలా యూస్ చేసినప్పుడు కూడా పికిల్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు వెజ్ పికిల్ ఎంత కాస్ట్ ఉంది, నాన్ వెజ్ ఎంత ఉంది? వెజ్ పికిల్ అయితే ఇప్పుడు ప్రతి పికిల్ వెజ్లో మనకి కేజీ 400 పడుతుంది. అండ్ నాన్ వెజ్ వచ్చేసి చికెన్, ఫిష్ వచ్చేసి 1000 రూపీస్.
నా మటన్ అండ్ ప్రాన్స్ వచ్చేసి మటన్ బోన్లెస్ ఉంటుంది, ప్రాన్స్ ఈ రెండు వచ్చేసి 1600 కేజీ పడుతుంది. సో మనం ఎక్కువగా కస్టమర్స్కి అమ్మేది పావు కేజీ లెక్క అమ్ముతాం. ఇప్పుడు పావు కేజీ అయితే 120, కేజీ అయితే 400 అమ్ముతాం. వెజ్ నాన్ వెజ్ వచ్చేసి పావు కేజీ 270 అండ్ కేజీ వచ్చేసి 1000 రూపీస్. మటన్ ప్రాన్స్ వచ్చేసి పావు కేజీ 400, కేజీ వచ్చేసి 1600 అలా అమ్ముతాం. అసలు ఇప్పుడు ఈ పచ్చళ్ళు అంతా ఎలా తయారు చేస్తారు? ఇప్పుడు ఏం పచ్చడి, చికెన్ పచ్చడి పెడుతున్నారు కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ మాకు మిక్స్ చేయడం అంతా చూపిస్తారా? చూపిస్తాను. ఈరోజు యాక్చువల్లీ మేము చేసి చికెన్ అండ్ పండు మిర్చి చేస్తున్నాము. మా వాళ్ళు, మా కొలీగ్స్ అండ్ అందరూ ఇక్కడే ఉన్నారు, మీకు చూపిస్తాను ఒకసారి. ఇంతసేపు మనం ఇక్కడ వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఇక్కడ పచ్చడి ఎలా పెడతారు, ఆ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ కూడా తెలిసేసుకుందాం. అంటే చికెన్ పచ్చడి అసలు ఎలా పెడతారు అంటే, చాలామంది చికెన్ పచ్చళ్ళు అంటే వెజ్ అంటే ఇక్కడ ఓకే, కానీ నాన్ వెజ్ పికిల్స్ అంటే ఆంధ్రాకి ఫేమస్. కానీ ఇక్కడ హన్మకొండలో కూడా చికెన్ పచ్చడి ఇక్కడ చాలా ఫేమస్ అని వీళ్ళ దగ్గర అని చెప్తున్నారు. అసలు ఎలా చేస్తారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఆల్రెడీ వీళ్ళు ఏదైతే కడాయిలు ఉంటాయో వాటిలో చికెన్ అనేది వేసి వీళ్ళు వేయించడం అయితే జరుగుతుంది. ఇది ఎట్లా తయారు చేస్తారు ఏంటనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆల్రెడీ చికెన్ పచ్చడి అయితే చేస్తున్నారు వీళ్ళు. ఏదైతే నీళ్ళు ఉంటాయో నీళ్ళల్లో ఉడకబెట్టడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే, అందరూ స్టవ్ల మీద చేస్తారు కదా, వీళ్ళు చూడండి కట్టెల పొయ్యి మీద చక్కగా సాంప్రదాయంగా, అంటే పాతకాల పద్ధతులు ఏవైతే ఉంటాయో, అంటే వంట ఎప్పుడైనా సరే కూడా మంచి మంట ఉంటే ఎప్పుడైనా కూడా ఆ కర్రీస్ చాలా బాగుంటాయి. అలానే వీళ్ళు ఏదైతే కట్టెల పొయ్యి మీద ఉడికిస్తున్నారో చికెన్ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ నీళ్ళల్లో ఉడికిస్తున్నారు. అసలు దీని తర్వాత ప్రాసెస్ ఏంటనేది ఇక్కడ ఒక ఆంటీ ఉంది, ఆమెతో మాట్లాడదాం. హాయ్ అండి. అంటే ఇప్పుడు చికెన్ పచ్చడి ఫస్ట్ ఇప్పుడు మీరు నీళ్ళల్లో ఉడకబెడుతున్నారా? అవును మేడం, నీళ్ళల్లో ఉడకబెట్టాలి. ఎంతసేపు? అర్ధగంట పడుతుంది. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ తీసి దాన్ని వడబోసి నూనె లేంపుతాం. నూనె లేంపి మళ్ళీ ఉప్పు, కారం, మసాలాలు అవన్నీ పట్టించి జాడీలోకి వేస్తాం. అంటే ఏమేమి మసాలాలు వాడతారు? ధనియాల పొడి, అది యాలకుల పొడి, చెక్క, లవంగాలు ఇవే వాడతాం. అల్లం పేస్ట్ ఇట్లా ఇంకేమన్నా వేస్తారా? అల్లం పేస్ట్ వేస్తాం. ఇవన్నీ కలిపి ఎంతసేపు ఉంచుతారు? అర్ధగంట ఉంచుతాం. మొత్తం ఈ చికెన్ పచ్చడి అయిపోయే వరకు ఎంత టైం పడుతుంది? 5-6 గంటలు పడుతుంది. మొత్తం అంతా చికెన్ పీసులు అంటే బోన్స్ కూడా ఉంటాయి, ఓన్లీ మెత్తడ్ తీసేస్తాం. బోన్స్ వేస్తాం. ఫ్రై చేసిన తర్వాత బోన్స్ తీసేస్తాం. బోన్స్ తీసేసి ఇక నూనె వేడి చేసిన నూనె చల్లారినాక అర్ధగంట తర్వాత ఇక అన్నీ కలుపుతాం. కలిపి అరగంట అయితే వేయించాలి మొత్తం అంతా. 5-6 గంటలు పడుతుంది మేడం. అంటే ఇప్పుడు రోజుకి మీరు ఎన్ని కిలోలు పెడతారు చికెన్? రోజుకో 30 కేజీలు పెడతాం. 30 కేజీలు పెడతారు గట్టిగా? 30 కేజీలు, ఒక మనిషి 30 కేజీలు పెడతాం. అంటే పెట్టడానే ఎప్పుడన్నా టేస్ట్ చూసారా ఇక్కడ? టేస్ట్ చూసినాం, తింటాం అప్పుడప్పుడు. అంతేనా? పట్టుకెళ్తుంటారా ఇంటికి? ఇంటికి సుధా పట్టుకెళ్తాం. సో ఇప్పుడు ఎట్లా అవుతుంది ఏంటనేది చూసాం కదా, అసలు ఇప్పుడు ఈ పచ్చడి ఎలా మిక్స్ చేస్తారో ఏంటనేది చూద్దాం. ఆల్రెడీ కొన్ని పచ్చళ్ళు చేసి పెట్టారనమాట. వీళ్ళకి ఆర్డర్స్ ఉన్నట్టున్నాయి. అలానే వాళ్ళకి సంబంధించిన బ్రాంచెస్కి పంపించడానికి అలా ఏవైతే పెరుగు డబ్బాలు ఉంటాయో వాటిల్లో వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ జాడీలో పెడతారంట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది నిమ్మకాయ పచ్చడి. ఆల్రెడీ మొత్తం అంతా అంటే అయిపోయింది, ఆల్మోస్ట్ పచ్చడి అంతా పెట్టేశారు. ఇది నిమ్మకాయ పచ్చడి. అంటే నిమ్మకాయలు కూడా చాలా పెద్ద పెద్దవి తీసుకున్నట్టున్నారు. పీసెస్ కూడా చాలా చక్కగా, అంటే ఒక నిమ్మకాయలో ఒక 2 పీసెస్ చేసినట్టున్నారు. అంటే చూడడానికి మంచి ఎర్రగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కాకరకాయ పచ్చడి. దీన్ని కూడా మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ పెట్టేశారు. పెట్టిన తర్వాత వీళ్ళ దగ్గర 1 డే ఉంటుంది. 1 డే ఉన్న తర్వాత అప్పుడు నెక్స్ట్ వీళ్ళు స్టోర్స్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే పచ్చళ్ళు ఎప్పుడైనా సరే కూడా కొంచెం ఒక రోజు నిలవ ఉంటే దానికి పట్టాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేస్తాయని చెప్పేసి వీళ్ళు పెట్టడం జరిగింది. ఈ ఆయిల్ కూడా చక్కగా, అంటే ఎప్పుడైనా పచ్చళ్ళు ఎక్కువ రోజు నిలవ ఉండాలంటే ముఖ్యంగా ఆయిల్ ఉండాలి. ఎక్కువ ఆయిల్ ఉంటే వీళ్ళు పచ్చళ్ళు అనేవి అవుతాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఆయిల్ అయితే చక్కగా దిట్టంగా దీని పచ్చడికి సరిపోను పోసారు. అలానే ఇక్కడ చూసుకుంటే టమాటా పచ్చడి మొత్తం అన్నీ కూడా రెడీగా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. ఇప్పుడు ఇవన్నీ స్టోర్కి వెళ్తాయి. ఇదేమో టమాటా పచ్చడి, ఇంకా పోపే లేదు. చాలామంది కూడా ఎప్పుడైతే అంతా స్టోర్ చేసుకొని ఎప్పుడైతే తిందాం అనుకుంటారో అప్పుడు వాటిని పోపేస్తారు చాలామంది. కానీ వీళ్ళు ఇక్కడ డైరెక్ట్ పోపేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది పెద్ద డబ్బా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మ్యాంగో పికిల్ అనమాట. మనకి ఇప్పుడు నార్మల్ టైంలో అసలు మ్యాంగోస్ దొరకడమే కష్టం. మరి వీళ్ళకి ఎక్కడ దొరికాయి, అసలు మీకు ఎక్కడ దొరికాయండి మరి ఈ మ్యాంగోస్? అండ్ మేము ఈ మ్యాంగోస్ కోసం చాలా రీసెర్చ్ చేశాను. అండ్ మనకి తెలిసింది ఏంటంటే అన్సీజన్లో కూడా కొన్ని చోట్ల కాయలు పండుతాయి. సో ఆ కాయల కోసం నేను విజయవాడ దగ్గర చంద్రగూడెం అనే ప్లేస్ ఉంటుంది, ఆంజనేయులు మార్కెట్ అని చాలా పెద్ద మార్కెట్. చాలా లాంగ్ కదా అది ఇక్కడికి వరంగల్కి?
అది కస్టమర్కి చేరాలంటే మనం రీసెర్చ్ చేసి దాని మీద కష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి అంత దూరం వెళ్ళాను మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు 1 డే పట్టింది అంతా తెలుసుకొని మనం కాయలు ఇక్కడికి తీసుకురావడానికి. నేను డైరెక్ట్గా అక్కడ నుంచి ట్రైన్లో వాళ్ళు పంపించారు. నేను పెట్టడం 260 కేజీలు మ్యాంగోస్ తీసుకొచ్చాను. అండ్ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నాకు అంటే దాన్ని సగం సగం చేసి 1 డే ఒకరోజు పికిల్ని రెడీ చేసాము. అండ్ రెడీ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ వచ్చేసి ఆల్మోస్ట్ 350 కేజీస్ పికిల్ వచ్చింది. అండ్ ఈ పికిల్ వచ్చేసి మనకి 1 ఇయర్ అయినా ఖరాబ్ అవ్వకుండా ఉండేలాగా మా వాళ్ళు ప్లాన్ చేసి చాలా జాగ్రత్తగా పెట్టారు. ఎందుకంటే 350 కేజీలు పెట్టినప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మేడం. అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పెడితే పికిల్ ఖరాబ్ అవుతుంది. అందుకటి తెలంగాణలో పెట్టే పచ్చళ్ళ పద్ధతి వేరు, ఆంధ్ర పచ్చళ్ళ పద్ధతి వేరు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా పోపు వేస్తుంటారు ప్రతి పచ్చడిని. సో అటు సైడ్ పోపు వేయరు. మీరు ఏ పద్ధతి వాడతారు మరి? మ్యాక్సిమం మనది ఆంధ్ర స్టైల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మేము చిన్న చేంజెస్ చేయడం ఏంటంటే తెలంగాణ వాళ్ళు కొద్దిగా స్పైసీగా తింటూ ఉంటారు. సో దాన్ని పేస్ట్ చేసుకొని ప్రాసెస్ అంతా ఆంధ్ర స్టైలు అండ్ కొద్దిగా స్పైసీ ఇక్కడ వీళ్ళకి ఎలా అయితే ఏ పద్ధతిలో అయితే ఇష్టమో అలా తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాంగో పికిల్కి ఏమేమి కావాలి మీకు ఇంగ్రీడియంట్స్? ఎట్లా మీరు కూడా పెడుతుంటారా? నాకు తెలియదు మేడం. అంతా నా మిస్సెస్ శిరీష తనే పెడుతుంది మొత్తం. ప్రాసెస్ అంతా నాకు తెలియదు. బట్ ఆ ఇంగ్రీడియంట్స్ అవన్నీ తీసుకురావడం అయితే నా వరకు ఆమెకు కావాల్సినవి అన్నీ మీరు సమకూరుస్తారు. ఖచ్చితంగా తనకి ఏమైతే కావాలో అన్నీ సమకూర్చి పెడతాను. తను మా వాళ్ళు అంటే ఇక్కడ మేము 3 వర్కర్స్ ఉంటారు. వాళ్ళు ఆ 3 వర్కర్స్ ముగ్గురు వర్కర్స్ 300 ఎబో పచ్చడి పెట్టేశారా? లేదు మేడం, 3 వర్కర్స్కి మనకి సరిపోదు. మ్యాంగో పికిల్ పెట్టేంత స్టామినా ఉండదు. సో ఓన్లీ మ్యాంగో పికిల్ పెట్టేటప్పుడు మాత్రం మేము ఎక్స్ట్రా పీపుల్ని బయట నుంచి తెచ్చుకుంటాం. అది కూడా తెలిసిన వాళ్ళనే. అండ్ ఆ ప్రాసెస్ మ్యాంగో పికిల్ ఎలా చేయడం తెలిసిన వాళ్ళని మాత్రమే తెచ్చుకుంటాం. సో నా మిస్సెస్ ప్రాసెస్ అంతా చెప్తుంది, వాళ్ళు ఫాలో అవుతారు. అసలు ఇప్పుడు ఈ పచ్చళ్ళు ఎలా ఉందనేది టేస్ట్ చేద్దాం. అసలు అంటే ఆల్రెడీ వీళ్ళు మనం పద్ధతి తెలుసుకుందంటే ఆల్రెడీ చేసి పెట్టారు. ఇప్పుడు చికెన్ పచ్చడి అయితే చేస్తున్నారు, దాని గురించి తెలుసుకుందాం. బట్ దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటి జెన్యున్గా మనం టేస్ట్ చేసి చెప్దాం. చూడడానికైతే చాలా కలర్ఫుల్గా స్పైసీగా ఉంచారనమాట. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా స్పైసీ అంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఆంధ్ర పద్ధతిలోనే కానీ స్పైసీనెస్ ఎక్కువగా పెట్టడం జరిగింది అంటున్నారు. అసలు ఇది స్పైసీగా ఉందా ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. సో ఇక్కడ నేనైతే టేస్ట్ చేయడానికి మ్యాంగో పికిల్ని అయితే తీసుకున్నాను. అంటే స్పైసీగా చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంది. మంచిగా అంటే ఎర్రగా ఆయిల్తో దిట్టంగా మంచిగా పెట్టేసి ఉంచారు. సో ఇది ఎలా ఉంది ఏంటి టేస్ట్ చేద్దాం. నేనైతే టేస్ట్ చేశాను. అంటే చాలా వాళ్ళు చెప్పినట్టుగా స్పైసీ ఉందన్నమాట. ఎలా అంటే నేను నోట్లో పెట్టుకోగానే కళ్ళల్లో గిర్రని తిరిగాను. ఇలాంటి అంత స్పైసీగా ఉంది. అంటే అది వచ్చేసి మనం రైస్లో అయితే బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అలాంటి పచ్చడి వేసుకొని తినాలబ్బా. ఇక ఎంత ఆకలి ఉన్న వాళ్ళకైనా సరే సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించింది కానీ అది రైస్లో బాగుంటుంది. నేను విడిగా తిన్నాను కదా, ఆ స్పైసీనెస్కి మినిమం ఆ ఉప్పు అనేది ఉండాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మా టీవీ ప్రేక్షకుల కోసం ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ సిరి పికిల్స్ నుంచి? మా సిరి పికిల్స్ నుంచి నేను చెప్పేది ఒకటే మేడం, క్వాలిటీ జస్టిఫైస్ బిల్. కస్టమర్ మన దగ్గరకు వచ్చిందంటే ఆ క్వాలిటీ అనేది 100% న్యాచురల్గా ఉంటుంది. అండ్ మనం ఎలాంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్స్ట్రా వాడట్లేదు. సో నేను కస్టమర్కి ఒకటే చెప్తాను, నేను ఇచ్చిన టైంలో పికిల్ ఏమన్నా ఖరాబ్ అయితే 100% తప్పు నాదే. ఖచ్చితంగా కస్టమర్ నా దగ్గరికి వచ్చి ఇలా ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా నేను రీప్లేస్ చేయడము, కస్టమర్కి అమౌంట్ ఇవ్వడము జరుగుతుంది. అండ్ మ్యాక్సిమం కేసెస్లో అసలు ఇంతవరకు నాకు అలా జరగలేదు మేడం. అంటే నా దగ్గరికి పికిల్ వచ్చి ఇది ఖరాబ్ అయింది లేకపోతే ఇలా క్వాలిటీ బాగాలేదు అని రావడం మాత్రం చాలా తక్కువ. కొన్ని కేసెస్ వచ్చేయిందంటే కొన్నిసార్లు ఉప్పు ఎక్కువైంది, కొన్నిసార్లు ఉప్పు తక్కువైంది అనే చిన్న కమెంట్స్ అయితే వచ్చాయి. అండ్ అది ఇమీడియట్గా కస్టమర్ని బేస్ చేసుకుని నేను ఆ టేస్ట్ అనేది కస్టమర్లు అందరూ ఒకేలా ఉండరు కదా. ఇప్పుడు కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే ఉంటారు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. టేస్ట్ అనేది ఇంపార్టెంట్ మనకి. అవును. సో ఆ సాల్ట్ ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం అనేది చిన్న మిస్ఫైర్ అవ్వడం తప్ప మిగిలిందంతా కస్టమర్స్ నుంచి చాలా గుడ్ ఫీడ్బ్యాకే ఉంది నాకు. సో ఇప్పుడు ఇక్కడ మనం మీది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చూసాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక స్టోర్స్ రన్ చేస్తున్నారు, అక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు చికెన్ పచ్చడి పెట్టడానికి మినిమం ఈవినింగ్ అవుతుంది అంటున్నారు కదా. రెడీ చేసిన పచ్చడిని మాకు అక్కడ ఉన్నటువంటి ఎక్కడ మీ అట్మాస్ఫియర్ మీ థీమ్ ఎలా ఉంటుందో అక్కడ చూపించేద్దరు. ఖచ్చితంగా మేడం, మనది ఇక్కడ దగ్గరలోనే అలంకార్ బ్రాంచ్ ఉంది. నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు మన దగ్గర ఏమేమి పికిల్స్ ఉన్నాయి, ఎలా ప్యాకింగ్ చేస్తారు అండ్ ఫారెన్ ప్యాకింగ్స్ ఎలా ఉంటాయి. ఫారెన్ కూడా పంపిస్తుంటారా? ఎస్ మేడం, మనకి మినిమం మంత్లీ ఎంత లేదన్నా ఒక 100 kgs వరకు ఫారెన్ ప్యాకింగ్ వెళ్తుంది. 100 kgs మీద సపరేట్ ఛార్జెస్ ఉంటుందా మళ్ళీ ప్యాకింగ్ వాళ్ళకి వెళ్ళడానికి అంతా?
ప్యాకింగ్ అంటే జస్ట్ ఒక 30 రూపీస్ అలా తీసుకుంటాము. అండ్ బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో పికిల్ చేసుకొని మన దగ్గరకు వచ్చి ప్యాకింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ప్యాకింగ్లో ఒక 50 రూపీస్ 60 రూపీస్ అలా తీసుకుంటాం. మన దగ్గరే ప్యాకింగ్ అయితే స్టార్టింగ్లో తీసుకోవాలని ఆలోచన లేదు మేడం. బట్ నెమ్మదిగా పెరిగిపోతుండే కొద్దీ మనకు కూడా కొద్ది బర్డెన్ అయిపోయింది. అందుకని జస్ట్ ఒక 30 రూపీస్ మాత్రం నేను ప్యాకింగ్ ఛార్జెస్ అలా తీసుకుంటాను. హాఫ్ కేజీకి, కేజీకి, 2 కేజీస్కి అది డిపెండ్స్ ప్రైస్. ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి మ్యాంగోను చికెన్ పికిల్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నా. అవి రెడీగా ఉన్నాయా మీ స్టోర్లో? 100% మేడం. మన దగ్గర ఎప్పుడు కూడా పికిల్స్ అన్నీ రెడీగానే ఉంటాయి. నేను ఒక సైకిల్ ఫాలో అవుతాను. సో పికిల్ అనేది మ్యాక్సిమం అయిపోదు. ఇన్ కేస్ అయిపోతే 1-2 డేస్లో మనకి పికిల్ అనేది రెడీ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు అది తీసుకోవడానికి మీ స్టోర్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇంతసేపు మనం వీళ్ళ దగ్గర ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళు తయారు చేస్తున్నారో వీళ్ళ దగ్గర ఉన్నాం కదా, ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన స్టోర్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మనం చికెన్ మ్యాంగో పికిల్ తీసుకుందాం. అసలు అక్కడ ప్యాకింగ్ ఎలా ఉంది, ఎట్లా జరుగుతుంది, వీళ్ళు చెప్పినట్టుగా అంటే వీళ్ళు వెనకటికి ఉండేవి జాడీలు అందులో పెట్టి అమ్మడం, అలానే వాళ్ళు చేసే ప్యాకింగ్, మళ్ళీ యూఎస్కి పంపించడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి అంటున్నారు. అసలు స్టోర్ ఎలా ఉంది, ఎక్కడుంది, మన ప్రేక్షకుల కోసం కూడా ఫుల్ డీటెయిల్స్ అనేది అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. సో నాకు వీళ్ళ దగ్గర ఇంకో పద్ధతి కూడా బాగా నచ్చింది. ఏంటంటే పచ్చళ్ళు జాడీలతో పాటు వాళ్ళు తీయడానికి కూడా వీళ్ళు మట్టి బౌల్స్నే వాడుతున్నారు. అందులో ఒకటి కవర్లోకి డైరెక్ట్ గంటతో వేయకుండా వీళ్ళు ఒక జార్ యూజ్ చేస్తున్నారు. ఆ జార్ ద్వారా వీళ్ళు ఇలా పెట్టేసి ఆ కవర్లో పెడుతున్నారు. ఆ కవర్లో పెట్టేయడం వల్ల డైరెక్ట్ కవర్లోకి వెళ్తుంది, కింద మీద అవ్వకుండా. ఈ పద్ధతి అయితే బాగుంది. అంటే అన్ని పచ్చళ్ళకి ఒక్కొక్క వెరైటీ ఇలా పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నీ కూడా జాడీలు, చిన్న చిన్న జాడీలు, అలానే పెద్ద జాడీలు అన్నీ కూడా. ఇందులో ఇదేమో చికెన్ పచ్చడి, ఒకటి ఫ్రాన్స్, ఇక వెజ్ అంతా ఒకవైపు, నాన్ వెజ్ అంతా ఒకవైపు. వీళ్ళు మనం చూసుకోవచ్చు కాస్ట్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా వీళ్ళు ఇక్కడ మెనూ ఇవ్వడం జరిగింది. అలానే వీళ్ళు వన్ సైడ్ మొత్తం నాన్ వెజ్, ఇంకొక సైడ్ మొత్తం వెజ్. అంటే దానికి పచ్చళ్ళు పెట్టడంతో కాదు, వాళ్ళు చూపించే విధానం కూడా అలానే దానికి సంబంధం లేకుండా విడివిడిగా పెట్టారు. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చక్కగా వీళ్ళన్నీ కూడా పాతకాలం పద్ధతే వాడుతున్నారు. అక్కడ మనం చెప్పినట్టుగానే ఇక్కడ కనిపిస్తుంది. పాతకాలం ఏవైతే జాడీలు ఉంటాయో చిన్న జాడీల దగ్గర నుంచి పెద్ద వరకు ఇక్కడ అన్నీ కూడా అన్ని సైజుల్లో ఉన్నటువంటి పచ్చళ్ళు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు పావు కేజీ నుంచి కేజీ వరకు ఇస్తారు. చాలామంది కేజీ లెక్క తీసుకెళ్ళలేని వాళ్ళు పావు కిలో తీసుకెళ్తారు. అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. అలానే ప్యాకింగ్ కూడా అక్కడ చేసి పెట్టడం జరిగింది. మళ్ళీ అందులో ఇక్కడ నుంచి యూఎస్కి కూడా ప్యాకింగ్ పంపిస్తూ ఉంటారు. దాని ప్యాకింగ్ వేరే ఉంది. వాళ్ళు ఇక్కడ వెయిట్ చూసుకొని అక్కడ వాళ్ళు ప్యాకింగ్ అనేది క్లోజ్ చేసేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క దానికి దానికి బౌల్ అనేది వెరైటీగా, అంటే ఒక పచ్చడిలో యూజ్ చేసినటువంటి గంట ఏదైతే ఉంటుందో అది ఇంకో దాంట్లో ఆ స్పూన్ అనేది వాడరు, దేనికి అది అక్కడ వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు. ఇలా అంటే దగ్గర ఒక 10-15 బౌల్స్ వీళ్ళు విడిగా మెయింటైన్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే టేస్ట్ అనేది పోదు, పాడు కాదు. అలానే ముఖ్యంగా అందరికీ తెలియని ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పచ్చళ్ళు ఇక్కడ స్పైసీగా ఉంటాయి. ఎందుకంటే స్పైసీనెస్ లేకపోతే పచ్చళ్ళు అనేది ఎక్కువ రోజులు ఉండదు. అలానే ఆయిల్ కూడా ఎక్కువ ఉండకపోతే పచ్చళ్ళు అనేది నిలవ ఉండదు. కాబట్టి ఇది ఎక్కువగా స్పైసీ ఉంటుంది. ఈ విషయం తెలియని వాళ్ళందరూ కూడా పచ్చడి స్పైసీగా ఉంది అనుకుంటారు. కానీ అసలు సీక్రెట్ పచ్చడి స్పైసీగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలుస్తుంది. అసలు ఇక్కడ పావు కిలో ఎంత ఉంది ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పావు కిలో ఎంత ఉంది, ఎలా ప్యాక్ చేస్తారేమో తెలుసుకుందాం. నేనైతే 2 తీసుకుందాని వచ్చాను, కానీ ఇప్పుడు 3 తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఫ్రాన్స్ కూడా టేస్ట్ చేశాను ఇందాక. చాలా అంటే చాలా బాగుంది. అసలు అది ఎలా అంటే స్పైసీగా ఉందబ్బా. అది వేడి అన్నంలో అయితే ఇంకా సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫ్రాన్స్, అలానే చికెను, అలానే మ్యాంగో పికిల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అవి పావు కిలో ఎంత, అర కిలో ఎంత, దాన్ని బట్టి నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇది ఎంతండి, ఫ్రాన్స్ ఎంత, ఈ చికెను, మటన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి రేట్ ఎంత? ఇప్పుడు నేనైతే 3 తీసుకుందాం అనుకుంటున్నా. అవి పావు కిలో ఎంత, హాఫ్ కేజీ ఎంత, కిలో ఎంత? మనకి నార్మల్గా అయితే కేజీ 1600 పడుతుంది మేడం. అండ్ కస్టమర్స్ అందరూ కేజీ ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి పావు కేజీ, అర కేజీ, అర్ధ పావు కూడా కొన్ని కేసెస్లో ఇవ్వడం జరుగుతుంది. మనం మ్యాక్సిమం ఎక్కువగా కస్టమర్స్ తీసుకున్నది అయితే పావు కేజీ. సో పావు కేజీ 400 రూపీస్ పడుతుంది. ఎందుకంటే మనకి పచ్చి రొయ్యలు ఇవి. ఆ పచ్చి రొయ్యలకి పొట్టు అదంతా తీసి మనం ఫ్రై చేసి ఫైనల్గా పికిల్ రెడీ అయ్యే లోపు నాకే ఆల్మోస్ట్ 1200 to 1300 పడుతుంది మేడం. సో ఇంకా మనం స్టాఫ్ కాస్ట్, ట్రాన్స్పోర్టు
ఇవన్నీ వేసుకొని మన ప్రాఫిట్ తీసే టైంకి 1600 అవుతుంది. అది యాక్చువల్లీ అంటే నేను అంటే యాజ్ ఏ కస్టమర్గా చూస్తే 1600 అనేది బర్డెన్ అమౌంట్, ఖచ్చితంగా బర్డెన్ అమౌంట్ నాకు తెలుసు. బట్ ఆ అమౌంట్ పెట్టకపోతే ఐ విల్ బీ ఇన్ లాస్ కండిషన్. సో అందుకని కేజీ ప్రిఫర్ చేయలేరు కాబట్టి పావు కేజీకి కుదించాను. అండ్ నేను పావు కేజీ తీసుకుందాం అనుకున్నా. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది మూడింటికి? చికెన్, అలానే ప్రాన్స్, అలానే మ్యాంగో. చికెన్ వచ్చేసి 270 రూపీస్, ప్రాన్స్ వచ్చేసి 400, 670 ప్లస్ 120 రూపీస్ వచ్చేసి మనకి మ్యాంగో పడుతుంది. 670 అంటే ఆల్మోస్ట్ 790 రూపీస్ పడుతుంది మేడం. ఆల్రౌండ్గా మొత్తం నాకు 1000 రూపీస్ బిల్ వేస్తున్నారు ఇప్పుడు. సో 1000 రూపీస్లో మొత్తం అంటే 3 పికిల్స్ వస్తాయి. ఇక్కడ ఎక్కువగా స్టూడెంట్స్ వస్తారు అనుకుంటా కదా, హాస్టల్స్లో ఉండేవాళ్ళు అందరూ కూడా. చాలామంది కస్టమర్స్ లేడీ వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఇంట్లో పెట్టుకున్నట్టుగా ఉంటుంది కావచ్చు మేబీ. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అంటే మన దగ్గర స్టూడెంట్స్ అనే కాదు, ఇది నేను స్టార్టింగ్ నాది ఫస్ట్ బ్రాంచ్ కేయూ. అది నేను ఇంకా హట్లాగా చాలా డిజైన్ చేసుకొని చాలా ప్యాషన్తో చేశాను. అది 100% వర్కౌట్ అయింది. అండ్ కేయూ ఏరియా అంతా స్టూడెంట్స్ వాళ్ళతోనే నడుస్తుంది నాకు పికిల్. అది నెమ్మదిగా ఫ్యామిలీస్కి చేరింది. అండ్ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ దాన్ని బేస్ చేసుకుని నేను భవానీ నగర్లో ఒక బ్రాంచ్, ఇది అలంకార్లో ఒక బ్రాంచ్, అండ్ ఫోర్త్ వరంగల్ పెట్రోల్ పంప్ పక్కనే సిరి పికిల్స్ అని మళ్ళీ 4th బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాను. 4 బ్రాంచెస్ కూడా సూపర్ సక్సెస్, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. అండ్ ఫ్యూచర్లో కూడా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నాము. అండ్ ఇది పార్ట్నర్షిప్లో రన్ అవుతుంది మేడం. నేను మా సొంత బామ్మర్ది కార్తిక్ అని ఇద్దరము పార్ట్నర్షిప్లో రన్ చేసుకుంటున్నాం. మా ఇద్దరు అండర్స్టాండింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు ఈ మ్యాంగో పికిల్స్ అనేది పార్సిల్ చేస్తారా? మ్యాంగోను చికెన్ అలానే అదంతా ఎలా పార్సిల్ చేస్తారు ఏంటనేది క్లియర్ కట్గా జనాలకు కూడా అర్థం అవ్వాలి కదా. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్, మ్యాంగో అండ్ ప్రాన్స్ తీసుకుంటున్నాను. అది తక్కువే తీసుకుంటున్నాను. చికెన్ అయితే 1/2 కేజీ, ఇవి పావు కేజీ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటాయి, బట్ ఏంటంటే అయిపోతే మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవచ్చు కదా. సో అందుకనే తక్కువ తీసుకెళ్తూ ఉంటారు. యూఎస్లో ఉండే వాళ్ళు అంటే అదర్ కంట్రీస్ కానీ డిస్ట్రిక్ట్స్ వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువగా తీసుకెళ్తుంటారు. బట్ లోకల్ వాళ్ళు మ్యాక్సిమం పావు కిలో ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలా అయినప్పుడు కాస్ట్ కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు నేనైతే చికెన్ తీసుకుంటున్నాను. అంటే ఎక్కువగా ఇక్కడ మీకు ఎక్కువ ఏం సేల్ అవుతుంటుంది? చికెన్, ప్రాన్స్. అందుకే చికెన్కి పెద్ద జాడి పెట్టారా? అది చూస్తున్నారు కదా, ఎక్కువ ఇక్కడ చికెన్ తీసుకెళ్తుంటారు. అందులో ఒకటి దట్టు ఏంటంటే వీళ్ళ దగ్గర మనం ఎక్కడన్నా పార్సిల్ తీసుకెళ్ళినా ఎక్కడన్నా బయట నుంచి ఆర్డర్ చేసినా ఏమవుతుందంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది, పీసెస్ తక్కువ ఉంటాయి. వీళ్ళు అలా కాదు, ఎంత గ్రేవీ ఉంటుందో అంత చికెన్ వేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, దగ్గరుండి పార్సిల్ చేయించుకుంటున్నాను అనమాట. నేనైతే పీసెస్ అయితే ఎక్కువ రావాలని చెప్పేసి మరి జెన్యున్గా వాళ్ళు పీసెస్ కూడా వేస్తారు. సో ఇక్కడేమో చికెన్ ఉంది, ఇక్కడ ఫ్రాన్స్ ఉంది, మ్యాంగో లోపల ఉంది. ఈ 3 పార్సిల్ చేస్తున్నారు. చూడవచ్చు మనం ఇక ప్యాకింగ్ కవర్స్ అనేది ఇలా నీట్గా పెట్టేసి దాంట్లో ఒక జార్ పెట్టి ఆ జార్ నుంచి వీళ్ళు ఈ పికిల్స్ని అయితే ఇందులోకి వెళ్తుంది అనమాట. ఎందుకంటే గంటతో వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కవర్ చుట్టూ పడిపోతుంది, మనం పట్టుకుంటే ఆయిల్ అవుతుంది. బట్ ఈ జార్ యూజ్ చేయడం వల్ల పచ్చడి డైరెక్ట్గా కవర్లోకి వెళ్తుంది. సో నీట్గా ఉంచుతారనమాట. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఒక బౌల్లో పెడతారు. అది వేరే దానికి టచ్ చేయరు. ఆ స్పూన్ కానివ్వండి, ఆ జార్ కానివ్వండి, ఇంక వేరే పచ్చళ్ళకి తాకదు. సో దానివల్ల ఎక్కువ రోజులు నీట్గా ఉంటుంది. అలానే మనం ఎవరైతే వాడుకుంటున్నామో వాళ్ళు కూడా కరెక్ట్గా అంటే పచ్చడి తీసేటప్పుడు ఏ స్పూన్ కూడా తడి ఉండకూడదు, అలానే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మనం ప్రాపర్లీ వాడితే పచ్చడి కూడా చాలా రోజులు ఉంటుందని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో మొత్తానికి నేనైతే చికెన్ ఇవైతే తీసుకోవడం జరిగింది. నేను టేస్ట్ చేశాను కూడా ఇప్పుడు ఫ్రాన్స్, రియల్లీ చాలా బాగుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా చికెన్ పచ్చడి కూడా టేస్ట్ చేద్దాం. ఆంటీ నాకు కొంచెం చికెన్ పచ్చడి టేస్ట్ చేయడానికి ఒక టిష్యూలో వేసి ఇవ్వరా? అంటే మ్యాంగో అక్కడ టేస్ట్ చేశాను, ఇక్కడ ఇప్పుడు ఇంత ఫ్రాన్స్ చేశాను. ఇప్పుడు చికెన్ నా ఫేవరెట్ కదా, సో అది టేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, పావు కిలో తీసుకున్నాము. సో దీన్ని వీళ్ళు ప్యాకింగ్ చేస్తారు. సో చికెన్ పచ్చడి పీస్తో పాటు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత పీస్ వస్తుందో అంత గ్రేవీ వస్తుంది అనమాట. మంచిగా ఆయిల్గా ఉంటూ చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. సో ఇక్కడ మనం చూద్దాం. అందులో వీళ్ళ దగ్గర మనం ఇప్పుడు మళ్ళీ తినాలంటే దగ్గర వాటర్ పెట్టుకోవాలి, ఎందుకంటే అన్నీ స్పైసీగా ఉంటాయి వీళ్ళ దగ్గర. సో ముందుగానే నేను వాటర్ పక్కన పెట్టుకుంటున్నా. సో మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఈ పీసెస్కి బౌన్స్ ఉండవు, ఓన్లీ ఏవైతే ఉంటుందో మెత్తటి పీస్లే ఉంటాయి. నిజంగా ఈ చికెన్ పచ్చడి టేస్ట్ వరకు చాలా కాలం అయింది నాకు. చాలా బాగుంది టేస్ట్ అయితే, స్పైసీగా ఉంది. అలానే ఉప్పు అన్నీ కూడా దిట్టంగా మంచి పట్టాయి. సో నాకైతే బాగా కారం అవుతుంది. సో చూసాం కదా, పచ్చడి ఎప్పుడైతే స్పైసీగా ఉంటుందో టేస్ట్ కూడా అప్పుడే బాగుంటుంది. ఇవి మంచిగా వేడిగా అన్నం వండుకున్నప్పుడు దాంట్లో టేస్ట్గా తింటే
బయటకు వెళ్ళినప్పుడు బాక్సెస్లో పెట్టుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. మొత్తానికైతే నేను టేస్ట్ చేశాను, అలానే ప్రాన్స్ కూడా తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈరోజు వీడియో వచ్చేసి ఇది. ఇలాంటి మరిన్ని మంచి మంచి ఫుడ్ వీడియోస్, మంచి మంచి ప్లేసెస్ని కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇట్లాంటి మీకు ఎక్కడన్నా తెలిసినవి ఉంటే మాకు మెసేజ్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ప్లేసెస్, వీళ్ళకి 4-5 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇవి ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను పెడతాను. ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. తెలియని దగ్గరలో ఉన్న వాళ్ళైతే రండి. అలాగే జెన్యున్గా చెప్తున్నాం, చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు నచ్చింది. పికిల్స్ అంటే ఆంధ్ర స్టైల్లో వీళ్ళు ఏదైతే చెప్పారో అలానే ఉంది. నిజంగా నేను తింటున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి ఫుడ్ వీడియోస్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందు తీసుకొస్తుంది మీ RTV O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.